కేంద్రం కీలక నిర్ణయం. చిన్న నోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు. సాధారణంగా మనం ఉపయోగించే ఏటీఎంలలో 100 రూపాయల వరకు మాత్రమే డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి చిన్న నోట్లు అయినా 50, 20, 10 రూపాయల వంటి నోట్లు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీంతో చిన్న నోట్లు అవసరం ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే ఈ చిన్న మొత్తాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఏటీఎంల నుంచి చిన్న కరెన్సీ నోట్లను కూడా డ్రా చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. చిన్న నోట్ల కొరత ఉందనే ప్రచారం నేపథ్యంలో తరచూ చేస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం చిన్న నోట్లను ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది. అయితే మనం సాధారణంగా వినియోగించే ఏటీఎంలలో ఎప్పుడు నగదు విత్డ్రా చేసినా పెద్ద కరెన్సీ నోట్లే వస్తుంటాయి. అందులో 100 రూపాయలు, 200 రూపాయలు, 500 నోట్లను మాత్రమే పరిమితం. ఇక చిన్నపాటి లావాదేవీల సమయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో 10, 20, 50 తరహా కరెన్సీ నోట్లు ఏటీఎంల ద్వారా వస్తే బాగుండని మనకు చాలా సార్లు అనిపించి ఉంటుంది. ఇటీవల చాలా సందర్భాల్లో చిన్న నోట్లు చలామణి తగ్గింది. దీంతో చిన్న నోట్ల కొరత ఏర్పడిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే విషయంపై పార్లమెంట్లో చర్చ సాగింది. ప్రతిపక్ష నేతలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పష్టతనిచ్చింది. దేశంలో చిన్న కరెన్సీ నోట్ల కొరత ఏమాత్రమూ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో లేవెత్తిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న కరెన్సీ నోట్లను పంపిణీ చేయలేవని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్ మిషన్లను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మిషన్ల ద్వారా 10, 20 రూపాయలు, 50 రూపాయల నోట్లను నేరుగా డ్రా చేసుకునే వీలుంటుందని ఆయన సభలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఏటీఎంల నుంచి చిన్న నోట్లను డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రోజువారీ లావాదేవీల్లో పెద్ద నోట్లు మార్పిడి సమస్యకు చెక్ పడే అవకాశం ఉంటుందనేసి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.